ఒక క్రీస్తును మనకు ప్రజెంటేషన్ చేసిన ధన్యురాలు. అలాగనే ఆమెను తక్కువ చేయకూడదు. ధన్యురాలు, మంచి నీతి మంత్రాలు మూలనే ఆమె గర్భంలో క్రీస్తు సెలెక్ట్ అయ్యాడు. ఓకే, నేను దాన్ని వర్ణించడానికి ఎక్కువగా కాదు, కానీ మీకు క్లారిఫికేషన్ ఇవ్వటానికి యేసు ప్రభువే మనకి అసెట్, మూల కారణం, ఆరాధ్య దైవం, ఆ రక్షకుడు. ప్రియులారా, ఆ రక్షకుని చెంతకు మనం నడిపించే వారిదిగా మనం ఉండాలి. రక్షకులు, యాషావు కొండ మీద ఉన్న ప్రజలు నశించిపోతున్న వారిని సియోను కొండ మీదకి రక్షకులుగా మనం తీసుకురావాలి. తీర్పు జరుగుతుందంట. తీర్పు తీర్చుటగా అయ్యారా, ఈ ప్రపంచం ఒకనొక దినాము 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీర్పులోనికి మనుషులందరూ రావాలి. క్రీస్తును నమ్మకపోతే నిత్య జీవం ఉండదు అని తీర్పు గురించి కూడా మనం చెప్పేవారుగా ఉండాలి. అప్పుడు యెహోవా, అప్పుడు రాజ్యము యెహోవాది అవును. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాన్ని యెహోవా రాజ్యంగా మార్చాలి. ప్రియమైన సహోదరి, రక్షకులు ఎవరు అంటే క్రీస్తు రక్తములో కడగబడి రక్షింపబడిన ప్రతి వ్యక్తి, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఉద్యోగి రక్షకులుగా క్రీస్తును చూపించేవారిగా మనం మారాలి. రక్షకుడు ఉదయించాడు, బాగా ఉన్నది, కానీ రక్షకులుగా ఆయన సొంత ప్రజలుగా మనం కూడా కొన్ని ఆత్మను రక్షించాలి. ప్రియుగా డబ్బు ఖర్చు పెట్టి, ప్రేమను చూపించి, వ్యయమై మన సమయాన్ని ఖర్చు చేయొచ్చు. రక్షకులంటే క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారే. ఒక అననీయ గాని, ప్రవక్తలు గాని, వీళ్ళందరూ రక్షకులు పుట్టుతురు సియోను కొండ మీద. ఆ రక్షకుడిని మనం తెలియపరచాలి, బయలుపరచాలి. అపోస్తలుల కార్యములో నపుంసకుడు వచ్చినప్పుడు యెరూషలేమునకు ఆయనకి ఎవరిని, క్రీస్తుని పరిపూర్ణంగా చూపించాడు చెప్పండి? ఫిలిప్పు గారు. తెలిసినా తెలియదు చెప్పట్లేదు, మరి మీ అర్థమైతే నాకు అర్థం అవ్వట్లేదు, కొంచెం అందించాలి నాకు. అంటే మీరు మూమెంట్ నాకు తెలియదని కాదు. నపుంసకుడికి క్రీస్తును పరిపూర్ణంగా వివరించినది ఫిలిప్పు. ఒక వ్యక్తిని డైరెక్ట్ గా మనిషి తెలుసుకోలేడండి. రక్షకులుగా మనము ఆ వ్యక్తి యొద్దకు మనం క్రీస్తును చూపించేవారిగా ఉండాలి. బైబిల్ ఎవరినైనా చూడండి, తమ్ము తాము డైరెక్ట్ గా రక్షింపబడాల. మధ్యలో రక్షకులు ఉన్నారు, వారి సేవకులు, ప్రవక్తలు, సువార్థికులు. వీళ్ళు లేకుండా డైరెక్ట్ గా ఏ వ్యక్తి కూడా ఎక్కువ అప్రోచ్ అవ్వలేదు. ఎలీషా భక్తుడు నయమానుకు దేవుడు తెలిసాడంటే ఎవరు? ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు, యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పినప్పుడు అతను శుద్ధుడయ్యాడు. తన దేశానికి, సిరియా దేశానికి క్రీస్తును, దేవుడిని మోసుకుని వెళ్ళాడు. కనుక ప్రియులారా, రక్షకులు పుట్టుదురు. మనము మన పిల్లలకు కూడా క్రీస్తు బిడ్డలుగా మారిపోవాలి. అనేకులను రక్షించేవారిగా ఉండాలి. నా వంతులో నేను చాలా మందిని రక్షిస్తున్నాను. ఆ రక్షకుడు నన్ను రక్షించుకున్నాడు కనుక చాలా వ్యయమవుతూ సమయాన్ని, నాకున్న ఎఫర్ట్స్ని, క్రీస్తు యొక్క ధర్మం. మరి మీరెంతమందిని రక్షించారు? ఎన్ని సంవత్సరాలైంది ఆ రక్షకుడు మనకు దొరికి? ఏమైనా ప్రయత్నం చేయించున్నామా? కాలయాపన. యాషావు కొండ మీద ఉన్న వారికి తీర్పులో మనం కూడా వెళ్ళిపోతాం, ఏమీ చేయలేదు కనుక. తీర్పు ఉంటుందంటే యాషావు కొండ మీద ఉన్న వారికి, సియోను కొండ మీద ఉన్న వారికి. నశిస్తూ త్రాగుడు, జోగము, పాపము, చెడుగు, లోక మాలిన్యములతో యాషావు కొండనగా ప్రియులారా నశిస్తున్న మార్గంలోనే ఉండిపోకూడదు. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. యేసుక్రీస్తు కల్వరి కొండ మీద సిలువేయబడ్డాడు. సియోను కొండలో పెరిగాడు ఆయన. అంటే సియోను కొండని యెరూషలేము ప్రాంతాన్ని అంతటిని సియోను వాతావరణంగా చెప్పబడతారు. అందుకని జకర్యా 9:9 ఇదిగో సియోను వాసులారా అని ఎక్కువ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే యెరూషలేము పట్టణస్తులారా, యేసు ప్రభు బిడ్డలుగా. అవును, ఈ లోకములో
వృక్షాలను రక్షించే వారు ఉన్నారు, జంతువులు రక్షించే మానవ హక్కుల పరిరక్షణ, హ్యూమన్ రైట్స్. ఎక్కువగా ఈ జంతు ప్రేమలు ఎక్కువైపోయినాయండి. వాటి మీద ఆపేక్ష, సృష్టి మీద ఆపేక్ష, ఎండల్మెంట్, అంటే వృక్షాలను కాపాడుకోవాలి, ఓకే రైట్స్. కానీ ఆత్మలను, సోల్స్ ని సేవియర్ రక్షించే ప్రజలు దాని మీద కాన్సెప్ట్ లేదు. ఈ సోల్, ఈ ఆత్మ, ఈ స్పిరిట్ లో కలిసిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా కానీ ముందు భౌతికంగా, బయాలజికల్ గా మనుషులు ఎక్కువ కాన్సెప్ట్ కలిగిన వారిగా ఉన్నారు. ఆత్మ నశించిపోతుంది. ఆత్మను రక్షించే వారిగా మనం మారాలి. మన కుటుంబంలో ఉన్న వారిని అందరిని రక్షించుకోవాలి, నీ పిల్లలందరినీ రక్షించుకోవాలి. ప్రియులారా, నీ బంధువులను రక్షించుకుంటున్నావా? సీయోను కొండ మీద ఉన్న రక్షకులు పుట్టుదురు. ఓపద్య గ్రంథములో పాత నిబంధన అంతా జరగబోయే ప్రవచనాలు, క్రొత్త నిబంధన అంతా కొంత కార్య జరిగినవి. కనుక మనం కూడా ఈ లోకంలో పుట్టి ఉన్నాం. క్రీస్తు అనే రక్షకుడు 1 తిమోతి 1:15 అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆయన రక్షకుడు, పాపులను రక్షించేవాడు. మనము ఆయన యొద్దకు నడిపించాలి, క్రీస్తు యొద్దకు నడిపించే వారిగా ఉండాలి. యోహాను సువార్త 1:41లో రక్షకుడు, మనము రక్షకులము, సేవియర్స్. అనేక మందిని మనం కూడా రక్షించాలి. ప్రియుల, రక్షించి రక్షకుని చెంతకు నడిపించాలి. క్రీస్తు యొద్దకు నడిపించే బిడ్డలుగా మనం ఉండాలి. సంవత్సరం అయిపోతుంది 2025. 2026లో నేను కూడా కొద్ది మందిని రక్షించాలి. యాషావు కొండ మీద ఉన్నవారికి తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. ఈ రక్షకులు పుట్టి ఏం చేయాలి? అందరినీ మనం రక్షించాలి, క్రీస్తు మార్గంలోనికి నడిపించాలి. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. లోకమంతా సాతాను రాజ్యం ఎక్కువైపోయింది, కమ్యూనిస్టులు, నాస్తికత్వం ఎక్కువైపోయింది. నాలెడ్జ్ ఎక్కువయ్యే కొలది దైవత్వం తగ్గిపోతూ ఉన్నది. అమెరికా దేశం ఉన్నప్పుడు మిషనరీలకు పుట్టినీళ్ళు అమెరికా దొరలు వస్తున్నారని బిల్లీ గ్రాహం గారు ఇప్పుడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఆయన సోదోమ గొమొర్రా కంటే, సోదోమ గొమొర్రా అన్న పర్వతానికి వెళ్తాదేమో అంట, కానీ అమెరికా దేశము అంతగా దిగజారిపోయిందంట. ఆయన స్పీచ్ లో ఎక్కువగా అమెరికా దేశస్తులారా, సొదొమ గొమొర్రా ప్రజలన్నా నరకాన్ని నుండి ఏమైనా దేవుడు కనికరించి తప్పిస్తాడేమో, కానీ మీరు అంటే అంత నాస్తికులుగా, అంత భయంకరమైన పాపులుగా మారిపోయారు. విచ్చలవిడతారు. గనక ప్రియులారా, రక్షకులుగా మనం తయారవ్వాలి. రక్షకుడు పుట్టాడు. రక్షకులు అంటే మనమే. మన వృత్తిలో ఉంటూ, జీవనోపాధిలో ఉంటూ, ఉద్యోగం చేసుకుంటూ కొన్ని ఆత్మలైన రక్షకులుగా నువ్వు పుట్టావు. దేవుని కృప వల్ల ఓబద్య గ్రంథం ఎప్పుడో చెప్పబడింది, రక్షకులు పుడతారు అని. సియోను కొండ మీద యేసు ప్రభు దయ వల్ల మనమందరం రక్షింపబడిన వారు, క్రీస్తు రక్తములో కడగబడి ఒక రక్షకుడిని తెలుసుకున్నాం. సరే, యోహాను సువార్త 1:41లో చూడండి, ఆంద్రియా సీమోనును యేసు వద్దకు నడిపించాను. ఈ కాన్సెప్ట్ విధానంలో చెప్తున్నాను, చదవమా. సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు సీమోనుడు తోడుకొని వచ్చాను. ఎవరి వద్దకంట? యేసు వద్దకు. మనం కూడా ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఏదో రీతిగా మన బంధువులు నశించుకోబోతున్నారు. పిల్లలు ఆర్ఆర్కే మూర్తి గారితో దేవుడు ఒక రోజు మాట్లాడాడు. నా పక్కింటి ఆయన చనిపోయి ఎక్కడో పెద్ద సువార్తకి వెళ్ళి బ్యాగ్ ఉపయోగించుకుని ఇంట్లోకి వెళుతూ ఉంటే, ఆ ఇంటి పక్కన చనిపోయి మోసుకుని వెళుతూ ఉన్నాడంట. ఇంట్లోకి వచ్చి భార్య నీళ్ళు ఇస్తూ ఉంటే, ఆయన మన ఇంటి పక్కన ఉన్న ఆయన రక్షణ పొందాడా, ప్రభువు తెలుసుకున్నాడా అంటే, అసలు వాళ్ళ హైందవులండి, హిందువులు అసలు దేవుని ఎరగడండి అన్నప్పుడు
ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కడికెక్కడ వెళ్ళో బోధిస్తావు. ఆ రాత్రి మాట్లాడాడు, నీ ఇంటి ప్రక్కన ఒక్క సువార్త చెప్పలేదు నువ్వు ఆయనకి. నీ కళ్ళేదంటే చనిపోయాడు, మోసుకుని వెళ్ళాడు, దానికి తీర్పు నీవే భరించాలి అనేటప్పుడు గుండె అదిరిపోయిందంటే అర్ధరాత్రి కాదు. కనుక ప్రక్క వారికి అందరికీ సువార్త రైలారా బంధువులకి చెప్పడం ప్రారంభించాడంట. ముందు నీ కళ్ళ ఎదుట చనిపోయిన నీ మిత్రులు స్నేహితులకు నీవే బాధ్యుడివి. రక్షించుకున్నావు ఎప్పుడైనా యేసుక్రీస్తు మాట చెప్పావా? ప్రియులారా, తీర్పు దినమందు ఉంటుంది. మరి నీతో ఉన్న వాళ్ళకి ఎన్నో చేసావు, కానీ సోల్ ఆత్మ కొరకు నువ్వేమైనా చేసావని దేవుడు అడుగుతూ ఉంటాడు. ఆంద్రియా బాగా మోటివాడు శిష్యులో చెప్పాలంటే, జాలరి మెస్సైన ముందు తెలుసుకున్నాడు రక్షకుని. ఆ మెస్సైను కనుగొని సీమోనును పేతురునంట ఆంద్రియా యేసు వద్దకు తోడుకుని వచ్చాడు. తన సహోదరుడు ఆంద్రియా. చూసారా ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా ఒక మంచి బెటర్ వర్క్, మంచి పని ఏదైనా ఉన్నదంటే ఒక ఆత్మను క్రీస్తునందుకు నడిపించటం. బంగారం ఇవ్వటం వల్ల ఏదైనా లేకపోతే భోజనం పెట్టేది సెకండరీ, లేకపోతే వస్త్రాలు ఇవ్వటం. ఒక ఆత్మను క్రీస్తునందుకు నడిపించాలి. బ్రతుకులాడు ఏదో ఒకటి చేసాం. నా దగ్గరకు అనేక మంది త్రాగుబోతులు వస్తారు, అయినా కానీ నేను ప్రేమిస్తాను. చాలా మంది వీళ్ళు అందరం పెట్టిన కాలేదు. ఎక్కడంటే నేను తెలియదు కనుక 3 మంది చేస్తారు. అయ్యగారికి పిచ్చాయండి, నేను అందరిని వేసి ఉన్నానంటే వాళ్ళకి క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంది. 15 మంది మా ఇంట్లో అన్యులు పొట్లెట్టుకొని భయంకరమైన త్వరగ గెటప్ ప్లేస్కి వచ్చిన వాళ్ళకే నేను చోటిస్తాను. నా కాన్సెప్ట్ వేరు. వాళ్ళందరూ మారిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆరాధనకి మనవులతో. ప్రియులారా, క్రీస్తు ప్రేమను చూపి బుజ్జమ్మని ఇప్పుడు మాకు ప్రజెంట్ ఆవిడ పెద్ద లీడర్ ఆవిడ. మీకు వాళ్ళ ఇలిగ్రేస్ గారికి పరిచారికులు మీకు చాలా మంది. ఆమె చౌదరి పట్టు భయంకరమైన విగ్రహాలకు రాదు. కానీ ఇప్పుడు ప్రార్థన, దేవుని సన్నిధి, మా ఇంట్లో పరిచర్య అంత సంతోషంగా. ప్రియమైన వాళ్ళారా, రక్షకులు పుట్టుదురు. రక్షకుడు దేవుడు. రక్షకులుగా ఏజెంట్గా మనం ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా ఏజెంట్గా ఉండి నువ్వు ఎంతమందిని క్రీస్తు యొక్కకు నడిపిస్తున్నావు. ఆంద్రియా సీమోను పేతురుని యేసు వద్దకు నడిపించినప్పుడు పేతురు గారు క్రీస్తును నమ్ముకున్నాడంట. ముందు ఆంద్రియా రక్షింపబడ్డాడు. ఇదే కాన్సెప్ట్ లో అపోస్తులు 9వ అధ్యాయంలో బర్నబా పౌలును శిష్యుల యొద్దకు నడిపించాడు. అపోస్తుల యొద్దకు 9:26 చూడండి. బర్నబాయే పౌలు గారిని బలపరిచాడు. అంతటా యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు శిష్యుడనే నమ్మక. అవును, పౌలు గారు మారడం లేదో భయపడిపోయాన్ని అసలు చేర్చుకునే వారి కాదంట. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకు వెళ్ళాడంట. ఇలా ఇతడు నిజంగా మనం బలపరిస్తే మంచి మిషనరీ అవుతాడు. ఈయన ఇప్పుడే ఈయన గెంటేస్తే తృణీకరిస్తే పాడైపోతాడు. అననీయ ద్వారా రక్షింపబడి ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళరా సౌదీ అరేబియాలో ఆయన ఉండిపోయాడు 3 సంవత్సరాలు. కనుక బర్నబా పౌలు గారిని అపోస్తుల యొద్దకు తీసుకుని వచ్చి మనం ఆదరిద్దాం. ఇతని చక్కటి గైడెన్స్ క్రీస్తులో మనం బలపరుద్దాం. ఇప్పుడు ఇతన్ని వదిలేస్తే రక్షణ లేనివాడు అవుతాడని బర్నబా పౌలు గారిని అపోస్తులు శిష్యుల యొద్దకు తీసుకొచ్చి వాళ్ళ సంరక్షణలో 2 సంవత్సరాల నుండి బలపరిచి మంచి మిషనరీగా అయిపోయాడు. పోటాపోటీగా బర్నబాను దాటుకుని వెళ్ళిపోయాడు. అపోస్తులను కూడా దాటుకుని వెళ్ళిపోయాడు. చెప్పాలండి, అంత గొప్ప మిషనరీగా తయారయ్యాడు, రక్షించారు. మనం కూడా ప్రియుల అనేకులను రక్షకులుగా మన బాధ్యతగా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ క్రీస్తు
పరిచర్య మనం చేయాలి. ఏజెంట్లుగా, రక్షకులుగా. యాషావు కొండ మీద నశిస్తున్న వారిలో మనం ఉండకూడదు. సియోను కొండ మీద రక్షకుడిని మనం రిప్రజెంట్ చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అనేక సృష్టిలో అనేకమైన వాటి కొరకు మానవ రక్షించడానికి స్పెషల్ ఆర్మీ, స్పెషల్ ఫోర్సులు, నేవీ, మిలిటరీ జవాన్లు మానవుల్ని, దేశాన్ని రక్షించడానికి ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంటే కానీ నశిస్తున్న ఆత్మను రక్షించే డిపార్ట్మెంట్ తక్కువైపోయినది. ఈనాటి కాలంలో యవనస్తులు కూడా థియాలజికల్గా చాలా మంది ఇంట్రెస్ట్ చూపి నేను ఏ చోటకి వెళ్ళినా ఇప్పుడు యవనస్తులు కూడా రక్షణ మార్గంలోకి వచ్చి మంచి సువార్తను ప్రకటిస్తున్నారు. బైబిల్ ట్రైనింగ్ అయ్యి క్రీస్తును ప్రచురం చేయొచ్చు. నాకు చాలా సంతోషం అవుతున్నది. వెళ్ళిన ప్రతి చోట యవనస్తులు తగులుతూ మంచి ట్రైనింగ్ అయ్యి క్రీస్తును ప్రచురించాలి. కొంతమంది వివాహమైన వారు. అవును ప్రియులరా, పాత విస్తారంలో ఉన్నది, పోయేవారు చాలా తక్కువగా ఉన్నారు. నిజంగా మాట్లాడుకుని ఏమి యాక్టింగ్ చేస్తారంటే, ప్రియమైన సహోదరులరా, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇద్దరు పైలట్లు, దాంట్లో 175 మంది విమానము బయలుదేరి ఉన్నది. ఫ్లోరిడా, అమెరికా నుండి ఫ్లోరిడా అనే కంట్రీ వెళుతున్నది. ఆ పైలట్లు, నడిపే పైలట్లు స్టేషన్ వచ్చేసింది ఫ్లోరిడా, ల్యాండ్ చేయాలి. ఎయిర్పోర్ట్ వస్తే వీళ్ళు విమానం నడుపుతూ సెల్ ఫోన్ చూసుకుంటూ ఆ చక్రాన్ని ఓపెన్ చేయకుండా, హోల్డ్ అయిపోయిన ఆ చక్రాన్ని ఓపెన్ చేయాలి కదా. ఎయిర్పోర్ట్ వచ్చేసినా కానీ దాన్ని ఓపెన్ చేయకుండా సెల్ ఫోన్లో పైలట్స్ ఎక్కడో నవ్వుకుంటూ ఇలాగా సిచ్యువేషన్లో ఉండేటప్పటికి ఈ చక్రాలు ఓపెన్ చేయలేదు. ల్యాండ్ అయ్యేటప్పటికి అది వెళ్ళి ఒక పెద్ద టవర్ని గుద్దేసింది. చక్రాలు లేనందువల్ల ఈ హృదయాలు చూసుకుని అయిపోయి అప్పుడే ఎయిర్పోర్ట్ వచ్చేసింది ఆ ఫ్లోరిడా. అప్పుడు పెళ్లిదేశానికి బ్లాస్ట్ అయిపోయింది. క్రీడారంగంలో ఉన్న 175 మంది కాలిపోయారు, వీళ్ళు చనిపోయారు. కనుక మనం క్రీస్తు యొద్దకు నడిపించే బిడ్డలుగా మనము బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. కొన్ని ఆత్మలైనా రక్షించేటువంటి వారిగా ఉండాలి. సేవకులతో పరంగా మిషనరీలే కాదు, రెవరెంట్లే కాదు, పాస్టర్లే కాదు, ఎవాంజలిస్టులు, సువార్థికులు, పౌరులు. ఆ రక్షకుడు దొరికినందుకు నీకు బాధ్యతే. ప్రియమైన వాళ్ళరా, ఆ రక్షకుని సేఫ్టీలో ప్రతి కుటుంబం బ్రతుకుతున్నది. ఒక సేవకుల బాధ్యత అని నువ్వు చేతులు దులుపుకొని ఉంటున్నావేమో, నిన్ను దేవుడు లెక్కడుగుతాడు. మరి ఈ రక్షకుడు నేను నీకు దొరికాను, మరి 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, ఏం ప్రచురం చేసావు నువ్వు? ప్రియులరా, ఏమి దొరికినందుకు ఈ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడే, రక్షకుడు దొరికాడు, రక్షకుడిని స్వంతం చేసుకున్నాం. మనము రక్షకులుగా, సేవియర్స్, కొన్ని ఆత్మలను రక్షించేటువంటి వారిగా మనము సిద్ధమవ్వాలి. అపోస్తుల 16-17లో పౌలు శీలను పుతోనని దయ్యము చూచి పౌలును, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురము చేయవారు. అవునండి, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును ప్రచురము చేయవారు. దైవజనులు అంటే రక్షణ మార్గాన్ని ప్రచురం చేసేవారు. రక్షకులు, సేవకులు, ప్రవక్తలు. ప్రియులరా, ఆ రక్షకుడిని రిప్రజెంట్ చేయటం, ప్రజలకు చెప్పటం, క్రీస్తు మార్గంలో నడపటం. సేవకులు, రక్షకులు, పాస్టర్లు క్రీస్తు మార్గంలో అనేక ఆత్మలను నడిపించడానికి ప్రయత్నం చేయించున్నవారు. ఒక పుతోనని దెయ్యమే ఏమనుకోవడం, ఒక 100-200 దెయ్యాలు వెళ్ళగొట్టారు. చాలా పెద్ద దెయ్యాలు.
అవన్నీ ప్రియులరా ఈ మధ్యకాలం చాలా తక్కువైపోయింది, ఎవరికి పట్టుకోవట్లేదు. మరి ఒకప్పుడు తెగ పట్టేస్తుంది. ఇక నాన్నగారి కాలం అయితే వాళ్ళు చిన్న కొట్టడం దెయ్యాలు ఊరని అసలు భయపడిపోయేవారు. మరి అన్ని ప్రవక్తల ప్రార్థన నిత్యము మన ప్రార్థన వల్ల దురాత్మలు అన్ని కూడా వెళ్ళిపోయినాయి. ఒక ఇల్లు కట్టే ముందు ఎలా ఉంటాయి, పాములు తేళ్లు ఆ గ్రౌండ్ లో ఎన్నో ఉంటాయి. ఇల్లు కట్టిన తర్వాత అవన్నీ ఏమవుతాయి, దరిదాపు వెళ్ళిపోతాయి. అలాగే క్రీస్తు ఆరంభంలో చెలరేగిపోయేవి దెయ్యాలు, దేవతలు, దురాత్మలు, భయంకరమైనవి. ప్రవక్తలు, సువార్థికులు ఎక్కడ పడితే అక్కడ నిత్యము ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే ఎక్కడెక్కడ క్లీన్ చేసేస్తున్నాం మనం ప్రార్థన ద్వారా, ఉపవాసముల ద్వారా. ఆరంభంలో ఒక్కొక్క సేవకులు ఎంతో శ్రద్ధలు పడేవారు. ఇప్పుడైతే సువార్థికులు పెరిగారు, విశ్వాసుల్లో కూడా విశ్వాసం కూడా బలపడింది. దేవుని రాజ్యము పెరుగుతున్నది. చెప్పాలండి, క్రైస్తవులకు ఐక్యత లేదు, ఎన్నెన్నో అంటారు, కానీ మనకే ఐక్యత ఉన్నదండి. సేవకుల మధ్య కూడా ఐక్యత ఉన్నది. సువార్త చేయించున్నారు క్రీస్తు కొరకు. కాబట్టి లక్షల కొలది సువార్థికులు పెరిగినందువల్ల ఎక్కువ మంది ఉంటే ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధతలు వస్తాయి. ఒకరిద్దరు ఉంటే ఏమి ఉండదు. అలాగే అనేక మంది ఏమంటూ ఉన్నారంటే క్రైస్తవులు ఐక్యత లేదు, లేకపోతే క్రీస్తులో అంటూ ఉన్నారు. కానీ బెటర్మెంట్గా ఉండి అన్నది పిల్లలు, సూపర్గా ఉండి అన్నది నా ఆత్మీయ కోణంలో నేను ఉంటున్నప్పుడు. కోట్ల కొలది క్రైస్తవ రాజ్యం పెరుగుతున్నది. యెహోవా రాజ్యం యెహోవాది, ఓబద్యలో రాజ్యం యెహోవాది అగును. నీ బిడ్డని దేవుడి రాజ్యంలో చేరుతాడా ప్రియులారా? ప్రశ్నించుకోండి. రక్షించుకున్నావా? నువ్వు వెళ్తావు కానీ నీ బిడ్డ వస్తాడా నీతో కలంగా? ఎటు వెళ్ళిపోతాడు? మరి రక్షించుకున్నావా? నీ స్నేహితుడు అక్కడ అడుగుతాడు నరకంలో, ఎలా బాబు అన్ని పంచావు, అన్ని షేర్ చేసావు, కానీ ఒక రక్షణ మాత్రం నాకు ఇవ్వలేదు నీవు అడుగుతాడని అక్కడ కాలం పడుతుంది. రక్షకులు పుట్టారు, మనల్ని పుట్టించుకున్నాడు ఆయన. క్రీస్తు మనకు తెలిసాడు రక్షకుడు, మనం మాత్రమే కాదు. ఇప్పుడు వరకు చాలా మంది ఎలాగా కొన్నేలి యొద్దకు పేతురు గారిని ప్రభు నడిపించాడు. అపోస్తలుల 10వ అధ్యాయంలో విశదపరిచి పరిపూర్ణంగా ఆయనకు బోధించి పరిశుద్ధాత్మను వివరించి కొన్నేలి కుటుంబం అంతటిని కూడా పేతురు గారు రక్షించి పరిశుద్ధ మార్గంలో నడిపించి ఉన్నారు. కనుక ప్రియులరా, మనం ఒక వ్యక్తిని క్రీస్తు యొద్దకు నడిపించకపోతే అతను ప్రభువు తెలుసుకోలేడు. స్వయంగా తనకు తాను తెలుసుకోలేడు. మనం చెయ్యాలి, చెప్పాలి. ఏ వ్యక్తినైనా మీరు చూడండి, మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంతవరకు బర్నబా పౌలు గారిని నడిపించాడు, ఆంద్రియా పేతురు గారిని నడిపించాడు, ఫిలిప్పు నపుంసకుడిని నడిపించి ఉన్నాడు, నయమాను ఎలీషా శుద్ధీకరించి స్వస్థపరిచి స్వస్థతలు లేవు అంటూ ఉన్నారు. స్వస్థత ఎందుకు ఏర్పవుతుందంటే మరింత లోతుగా క్రీస్తు మహిమ కలిగినట్లుగా. 39 అద్భుత కార్యాలు చేశారు యేసయ్య తన కార్యంలో. ఇంకా రాయటకు అనేకములు ఉన్నవి, కొన్ని మాత్రం ఆయన మూలంగా రాసి ఉన్నారు. యేసు ప్రభు ఒక రక్షణ సువార్తే కాదండి, స్వస్థపరిచి ఉన్నాడు. సేవకుడు పరిపూర్ణుడని రుజువు చేసుకోవడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. సువార్త ప్రకటించుకుని వెళ్ళిపోయింది గొప్ప అంటే సువార్తలు శోధన రావు. ఒక దెయ్యంతో కోట కూడినప్పుడే అనేకమైనవి ఎదురవుతాయి అనుభవాలు. అందుకనే చాలా మంది సువార్తే దెయ్యాలతో పని లేవు, నా దెయ్యాన్ని వదలగొట్టు, అప్పుడు నేను సువార్త నమ్ముతానంటే ఒక విశ్వాస తెలియగలడు. ఏలూరులో మా విశ్వాసం గారిని తిమోతి గారు అని వాళ్ళంతా మాకు దేవున్న గదిలో లోపలికి గెట్టేసి తాళం వేసాడు. దాన్ని వదలగొట్ట బయటికి వదులుతామంటే ఆమె గీర్చేసే సాతాను గీరేసి పడిపోతున్న సాతానికి వాళ్ళ భయపడిపోయి మొత్తానికి సాయంత్రం వరకు విడుదల చేసి అప్పుడు తలుపు కొట్టారట. ప్రియులరా, దేవుడు స్వస్థపరుస్తాడు, విడుదల చేసే దేవుడు, పరిపూర్ణుడు. ప్రజల యొక్క
అక్కర అప్పుల్లో ఉన్న వారిని విడుదల చేయాలి. ఈ అప్పులన్నీ తీర్చన్నాడు. 2వ రాజుల 4వ అధ్యాయంలో ఎలీషా శిష్యుని యొక్క భార్య అప్పులతో వెళుతున్న 2 కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని కార్యాలు జరిగిన. అప్పులు తీర్చుము, ఈ అప్పులన్నీ కూడా నీ మాట బైబిల్లో రాయబడి ఉన్న. ద్వితీయోపదేశకాండం 28లో నేను పైవారిగా చేస్తాను, తలగా చేస్తాను, అప్పిచ్చే వారిగా చేస్తాను, నీవు అప్పు చేయవు. నేటి దినాల్లో మనుషులు ఎందులో ఉన్నారు? అప్పుల్లోనే ఉన్నారు. ఎక్కువ మేజర్ ప్రాబ్లం క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, శోధనలో ఉండి ఉన్నారు. కనుక యేసుక్రీస్తు మార్కు 7:37 నేను ఎక్కువ ఆధారం చేసిన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఒకటే కాదండి యేసుక్రీస్తుకు చేతనైంది. కింద ఏం రాస్తాడంటే చెవిటి వారిని, మోగవారిని, మానసిక రోగుల్ని, అనేక మందిని, సమస్తాన్ని బాగు చేశాడు యేసు ప్రభు. అన్ని ప్రాబ్లమ్స్ తీర్చి ఉన్నాడు క్రీస్తు ప్రభులో సువార్తలో. కనుక క్రీస్తు వద్దకు మనం నడిపించాలి, సంఘంలోనికి నడిపించాలి. యేసు ప్రభువుని చూపించేటువంటి రక్షకులుగా మనం ఉండాలి. రక్షకుడు పుట్టాడు, ఆయన పాపులను రక్షించే రక్షకుడు. ఆయనలో ఉన్న మహిమను ప్రజలకు చూపించడానికి ఉపద్య గ్రంథంలో యాషావు యొక్క కొండపై తీర్పు తీర్చుటకే సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము ఈ చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాన్ని ఎంతవరకు దేవుని రాజ్యంగా మారుస్తున్నాం. ఇయర్ కాలంలో సినిమా హాలన్నీ మూతలపడి, సారాయి కుట్లన్నీ మూతలపడి అంటారు. మరి మీరేం చేశారా గారంటే, నేను కూడా చాలా మందిని ఎన్నో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్రీడల విధానంలో ఉన్నవాళ్ళు చాలా మంది గుంపులు వస్తారు మా ప్రాంతానికి రక్షింపబడి. తూర్పు వాడు వస్తారు, తూర్పు కాపులు. నశిస్తున్న ఆత్మలో రకరకాలైన శాంతి నగర్లో 32 మందిని ఒక విధానంలో ఉన్న వారిని క్రీస్తులోనికి నడిపించడం జరిగింది, బాప్తిస్మం ఇచ్చింది. మీరు కూడా అలా చేయాలి ప్రియులారా. రక్షకులు అంటే ఒక సేవకులు పని ఇది. నేను హాయిగా తిని చక్కగా ఉంటాను అంటే దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. రక్షకుడిని వాడుకుంటున్నావు, రక్షకుడు నీకు దొరికాడు. మరి ఆయన్ని నీకు మేలు కొరకు, ఆరోగ్యం కొరకు, దీవెన కొరకు వాడుకోవటానికైనా విశ్వాసం అనుకుంటారు. ఇంకా మాకు దీవెన, ఆశీర్వాదం, మాకు రక్షణ ప్రచురం చేసే బాధ్యత మాకు లేదు, ఒక ఆత్మ అని మీరు అనేది సర్దుకోకూడదండి. ఏ సాధారణమైన ఆర్డినరీ పర్సన్ యేసుక్రీస్తు నీకు దొరికాడంటే నీవు క్రీస్తును ఎంత ఒక ఆత్మనైనా పేతురు గారు ఆంద్రియ పేతురును క్రీస్తు వద్దకు నడిపించినట్లు అననీయ వెళ్ళి పౌలుని ఎలాగా క్రీస్తు వద్దకు నడిపించాడు. ప్రతి ఒక్కరు చేయాలి. కొత్త సంవత్సరంలో కొన్ని ఆత్మలైన నీ అకౌంట్లు వేసుకోవాలి పిల్లగా. లేకపోతే తీర్పు దినంలో మనం అందరం తేలిపోతాం. క్రీస్తు కొరకు పాటు పడకుండా, ప్రయాస పడకుండా, దేవుని ఆశీర్వాదంలో మనం బ్రతికేస్తూ, దేవుని కాపుదల్లో మనం బ్రతికేస్తూ, దేవుని కొరకు ఏమీ చేయకుండా ఉంటే యాషావు కొండ మీద ఉన్న వారికి కాదు తీర్పు. దేవుని నమ్మి మనం అలాగా కిమ్ముగా ఉంటే కూడా తీర్పు తీర్చబడతాం. అనేకులు ప్రయాసపడుతున్నారు, కొన్ని ఆత్మలైన రక్షించాలి. యవనస్తులు, అనేక మంది సువార్థికులు. ఈ మధ్యకాలం నేను ఏ చోటుకి వెళ్ళినా ఒక తపన చూస్తూ ఉన్నాను, చాలా దేవుని ఆత్మతో. మంచిగానే పనిచేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఆత్మీయ సర్వే చేస్తాను. వీళ్ళ మూమెంట్ ఎలా ఉంది, ఆస్పెక్ట్ ఎలా ఉంది. ప్రియులరా, మనమైతే సప్పగిలిపోయాం. ఇంకా దేవుడి చాలా చెరువులు, 10 చెరువులు 20 చెరువులు చేసుకోవాలి. ఒక గేదెని 10 గేదెలు. ఇదే కానీ ఒక ఆత్మ గురించి ప్రయాస అనేది బాగా సమిగిలిపోయారు. ఇంకా దేవుడా దేవుడు ఇదేమలేదు అనే కాన్సెప్ట్లోనే ఇచ్చిన దానిలో ఎలాగ నువ్వు ప్రయాసపడుతున్నావు? అసలు నీ కొన్నదంతా దేవుని దైవాలనే. నేను ఎప్పుడు పర్సనల్గా నా జేబులో ఉన్న పెన్ను కూడా నీవు ఇచ్చింది, చెప్పులు కూడా నీవు ఇచ్చినవే ప్రభువా. అన్ని నీ కొరకు పనిచేయాలి. రోజుకి ఎన్ని పేపర్లు రాకుండా నేను తెలుసా, రాసుకుంటూనే ఉంటాను. అనేక దేవుని గురించిన ఐడియాలు
క్రొత్త విధానంలో వెళ్ళాలి కనుక ప్రియులారా, మీరు కూడా రక్షకులు అనగా క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారు. దావీదు పట్టడం ముందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలా సంతోషం. రక్షకుడు ఆయన పాపుల రక్షకుడు, నశించిన దాన్ని వెనక్కి రక్షించే దేవుడు. ఆ రక్షకుని యొద్దకు మనమందరము తీసుకుని వెళ్ళాలి. అపోస్తులు ఇంకా 2 మాటలు ఉన్నాయి, కానీ అందరూ కూడా ప్రభు యొద్దకు, అపోస్తులు 9:35 ఒక్కసారి చూడండి, ప్రభు తట్టు తిరిగారంట. అందరూ కూడా మనం ప్రభు యొద్దకు నడిపించాలి, ప్రజల్ని ప్రభులో స్థిరపరిచేటువంటి వారిగా ఉండాలి. 9:35 ప్రభు తట్టు అతన్ని చూచి మనం అందరం ప్రభు తట్టు అనేకులను తెప్పాలి. 11:20 అపోస్తుల్లోనే 11:20లో కూడా కుప్రీలు కొందరు, కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడైండిన గనుక నమ్మిన వారలేకులు ప్రభు తట్టు తిరిగి. ప్రభు తట్టు మనం తిప్పాలి. ప్రభు చెంతకు మనం చేసేటువంటి వారిగా ఉండాలి, ఏ పరిచర్య చేసినా కానీ. ప్రియులారా, మన ప్రయాస కొన్ని ఆత్మలను విజయవాడ సుగుండ్రావు గారు నేను వెళ్ళాం సేవకులు పోవటానికి, తెలియదు ప్రియనాథ్ గారి మీటింగ్ లో. అయిన తర్వాత మేము లయోలా కాలేజ్ కుమారుడు తమ్ముడారా అని లయోలా కాలేజీలో చదువుతున్నాడు, ఇంటర్మీడియట్. వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్తా. ప్రిన్సిపల్ గారిని ఈయన సువార్త ప్రారంభించాను, ప్రక్కనే నేను ఉన్నాను. నేను ఇలా రక్షింపబడ్డాను. యేసు ప్రభు క్రీస్తు వ్యాధులను స్వస్థపరిచాడు. బిషప్ గారైన పెద్ద ప్రిన్సిపల్. నాకే ఆశ్చర్యం అయిపోయింది. తమ్ముడు, ఏ చోటకైనా మనం ఇలా చెప్పారంటే భయపడకూడదు. ప్రభుని గురించి చెప్పాలి. వాడు ఎనకపోయినా, ఎంత హోదాలో ఉన్నా ఆ స్పిరిట్ నన్ను కూడా పట్టుకుంది. ఆ రోజు నుండి నేను కూడా బస్సులో వెళ్ళినా, బండి ఎక్కించుకున్నా. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, యేసయ్య తెలుసా, అసలు ప్రార్థనకి వెళ్తావా, ఒకసారి ప్రార్థనకు వెళ్ళి క్రీస్తును రుచి చూడ్చి నీ బాధ్యతగా చెప్పాలి. ప్రభు తట్టు చూడండి. యోదయ ప్రాంతంలో వారిని, గలిలయలో ఉన్న వారిని ప్రభు తట్టు త్రిప్పి ఉన్నారు. మనం కూడా మన సరిహద్దులో ఉన్న వారిని, గ్రామంలో ఉన్న వారిని, నీ ఇంట ప్రక్క ఉన్న వారికి నీవే రెస్పాన్సిబిలిటీ. దేవుడు అడుగుతాడు. ప్రియులారా, రక్షకుడు పుట్టాడు, మనమందరము రక్షకులము. దేవుడు నమ్ముకుని 10 సంవత్సరాలు అయిందంటే ఇంకా మనం సీనియర్ మోస్ట్ క్రీస్తు కొరకు రిప్రజెంట్లుగా పనిచేయాలి. మనం క్రీస్తులందరూ అనేకులు నడిపించాలి. మరి ఏం చేస్తారో మీరు క్రొత్త సంవత్సరంలో అడిగి పెట్టబోతున్నాం. క్రొత్త సంవత్సరంలోనైనా ఈ అకౌంట్లో 10 ఆత్మలైనా రక్షించిన వారిని వేసుకుని ప్రియులారా, నేను 10 మందినైనా దేవుని ఎందుకు క్రీస్తు ప్రభు తట్టు తిప్పారంటే అపోస్తలులు అనేకులు ప్రయాసపడి ప్రభువుని చూపించారు. మనం కూడా ఆ కలవరిని, క్రీస్తు ప్రభుని చూపిద్దాం. యాషావు కొండ మీద ఉన్న మనుషులకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది కాదు. దేవుని రాజ్యంగా మారుతామా? మానవంతులు రక్షకులుగా మనం పనిచేసి వృక్షాలను రక్షించేవారు, జంతువులు రక్షించేవారు, ఇంకా ఉమెన్స్ డిపార్ట్మెంట్ అనేక రకమైన నశిస్తున్న ఆత్మలను రక్షించేవారు ప్రపంచంలో తక్కువగా ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ లో మనం కూడా రక్షకులుగా తయారవుతాం. కొద్ది మందినైనా రక్షించేవారిగా మనం ఉందాం. ఈరోజు సందేశం ఇది. దేవుడి వాక్యాన్ని దీవించడం గాక. మేము ప్రార్థన చేసుకున్నాం. సజీవుడైన మా తండ్రి, వందనములు. ఈ లోకము తీర్పు తీర్చబడుతుంది. ఒకనొక దినమందు యాషావు కొండ మీద, సియోను కొండ మీద ఉన్న జనులకు రాజ్యము యెహోవాది అవ్వాలి. ఈ భూ ప్రపంచం గ్లోబల్ వైజ్ గా ప్రయాసపడుతున్న రక్షకులు నాయన, ఆ రక్షకుడు చూపెడుతున్నారు. నేను కాదు రక్షకుడు, ప్రభు అయిన క్రీస్తు అని
ప్రచురం చేయించున్నారు విపరీతంగా. అడవుల్లో, కొండల్లో, బీహార్లో ఆ భయంకరమైన 10 రూపాయలు కూడా మర్డర్ చేసే ఆ ప్రాంతాలు మేము వెళ్ళాము నాయన. చాలా భయపడుతూ అత్యాచారాలు, భయంకరమైన హింస. అవునైనా సువార్తికులు లేరు, రక్షకుడు పుట్టుదురు అన్నాం. ఈ శతాబ్దంలో 21వ శతాబ్దంలో మేము జన్మించాము నాయన. రక్షకులుగా కొద్దిమందినైనా క్రీస్తు బంధకు రక్షించి నడిపించే బిడ్డలుగా అందరినీ సిద్ధము చేయి. నా బాధ్యత కాదని ఎవరు ఉండనివద్దు నాయన. క్రీస్తు తట్టు త్రిప్పేవారిగా చేయండి. నీవు అడుగుతావు ఆర్ఆర్కే మూర్తి గారిని, ఆ రాత్రి నీ ఇంటి ప్రక్కన ఉన్న ఆయన చనిపోయి అతను ఎక్కడికి వెళ్తాడు అనుకుంటున్నావు, మోసుకుని వెళ్ళి కాల్ చేశారు, దానికి బాధ్యుడు నీవే అనేటప్పటికి గడగడలాడుచు రాత్రి నిద్ర పడకుండా అవును కదా ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, నా కళ్ళ ఎదుర్కొన్న వ్యక్తికి ఎక్కడికెక్కడికో వెళ్ళి సువార్త చెబుతున్నారు, నా ఇంటి ప్రక్కన ఉన్నవాడు అన్యుడు గాని ఉండిపోయి చనిపోయాడు అని ఆయన ఎంతో ఎక్కి ఏడ్చాడంట. ప్రభు, నేను అతన్ని రక్షించలేకపోయానే అని మా కళ్ళ ఎదుట ఎంతో మంది వెళ్ళిపోతున్నారు ప్రభు. వాళ్ళకి అందరికీ మేము ఏమి లెక్క అప్పచెప్పగలము ఆయన. ప్రయాసపడే కృప వాక్యమండి, వారిదిగా మేము ఉండాలి ఆయన. క్రీస్తు నందుకు నడిపించే బిడ్డలుగా ఫిలిప్పు ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, బర్నబా, అననీయ. ఒక వ్యక్తి ప్రభువును, ప్రభు మహిమను చూడాలంటే ఏదో ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉండి చూపించేవారిగా చేయము. ఈ వాక్యాన్ని దీవిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు